విగ్రహముగా చేసి, ఓ ఇశ్రాయేలు, నీవు వినాలి, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిది. దేన్ని అంటున్నారు? ఎవరు రప్పించారు ఐగుప్తు దేశంలో నుండి? ఆ బంగారు దూడ ఐగుప్తు దేశంలో నుండి ఇదే రప్పించింది. దేవుడిచ్చినటువంటి వరం అండి ఆ బంగారం ఇశ్రాయేలులకు. వాడారా దేవుని కొరకు? వాడలే. దేవుడిచ్చిన దానిని ఒక ప్రతిమగా చేసి మురుకుతూ, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు అనబడినటువంటి అనారోగ్యము నుండి, ఐగుప్తు అన్నటువంటి శ్రమ నుండి, ఐగుప్తు అనబడినటువంటి బానిసత్వం నుండి నీవే రక్షించావని దాని చుట్టూ తిరుగుతూ పూజలు చేశారు. హల్లెలూయా. ప్రేమైనటువంటి దైవజనగం, మనకు 12వ అధ్యాయంలో 36వ వచనం చూశాం. ఐగుప్తీయుల హృదయములో దేవుడైన యెహోవా వారికి ప్రేరేపించగా వారు ఇశ్రాయేలులకు ఇచ్చారని చదివాం. అయితే అది కూడా ఇశ్రాయేలులకు తెలుసు. బయటపడిన తర్వాత బంగారాన్ని దూడగా చేసి, ఈ దూడని మమ్మల్ని ఐగుప్తులో నుండి నడిపించింది అని వరాన్ని వాడకపోగా దేవుణ్ణి మర్చిపోయినట్టు. ప్రేమైనటువంటి దైవజనమా, ఇది ఇశ్రాయేలీలకు న్యాయం అంటారా? కాదు కదా. ఇది ఇశ్రాయేలీలకు న్యాయము కాకపోతే, నా ప్రియమైనటువంటి దైవజనమా, ఈరోజు ఒక 30 లక్షల అప్పు కలిగి నేను ఉన్నానంటే, లోకేష్ అన్న గారు ఒక 10 లక్షలు ఇచ్చారు అనంటే, నేను దేవుని పక్కన పెట్టి లోకేష్ అన్న గారు ఒక ఫోటో తీసుకొని, లోకేష్ అన్న గారు దేవుడే లేడు, లోకేష్ అన్న గారే నా దేవుడు అనంటే అది మనకు న్యాయం అట్లేదా? న్యాయం కాదు. నా భర్త లేకపోతే నాకు భాగ్యం లేదు ఈరోజు, నా తల్లి లేకపోతే నాకు బ్రతుకు లేదు ఈరోజు, నా చెల్లి లేకపోతే నా బ్రతుకు లేదు ఈరోజు. చెల్లికి మనసిచ్చింది ఎవరు? తల్లిని ప్రేమించమని చెప్పింది ఎవరు? నిన్ను ప్రేమించేలా చేసింది ఎవరు? నీ ఇంటికి రప్పించింది ఎవరు? నీ చర్చికి రప్పించింది ఎవరు? నేను సేవకుడు అయితే పంపించిన దేవుణ్ణి మర్చిపోయి, రప్పించిన దేవుణ్ణి మర్చిపోయి, నేను ప్రేమించేలా చేసిన దేవుణ్ణి మర్చిపోయి, ఈ రోజు కూడా ప్రేమైన వాళ్ళ, నా భర్త లేకపోతే నాకు ఈరోజు నా భాగ్యం లేదు, అయ్యో లోకేష్ అన్న లేకపోతే ఈరోజు నాకు చర్చి లేదు, అయ్యో తిమోథయి గారు లేకపోతే ఈరోజు నాకు ఆరాధన లేదు. మంచిది, చేసిన మీరు మర్చిపోకూడదు. కానీ ప్రేమైన వాళ్ళ, పంపిన దేవుణ్ణి మనము స్తుతించే వారిగా ఉండాలి. ప్రేమైన వాళ్ళరా, ఇచ్చింది దేవుడైతే ఇచ్చినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి, అంటే నోటిలో ఉన్నదే, హృదయంలో ఉన్నదే నోరు మాటలన్నీ మాట్లాడిన తర్వాత అది దేవుని దయ కూడా కానీ, అది దేవుని దయ కూడా కానీ కూడా గన. ప్రేమైన దైవజనమా, ఈరోజు మనము కూడా కొన్ని సందర్భాలలో దేవుడు చేసిన మేలును మర్చిపోయి, మనుషులు చేసిన సహాయాన్ని చూసి, ఆ మనిషి లేకపోతే ఈరోజు నాకు బ్రతుకు లేకపోయేది, ఆ వ్యక్తి లేకపోతే ఈరోజు నాకు జీవం లేకపోయేది. ఏంటండి, ఆ మనిషిని పంపించింది ఎవరు? ఆ మనిషి చేత నేను ప్రేమించాలంటే మనిషికి చెప్పింది ఎవరు? దేవుడే కదా. దేవుడే కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి పొరపాట్లు మనం చేయట్లేమంటారా? ఎప్పుడైనా దేవుణ్ణి ఏమైనా గుర్తు చేసుకుంటున్నారా? చాలా తక్కువ ప్రియమైన వాళ్ళ. ఒకవేళ